హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియోలో శారీలో ఇటువంటి సిల్క్ క్లాత్ అనేది ఉంటుంది కదా, శారీ అనేది. ఇప్పుడు దీనిలోని స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటే పైపింగ్ అనేది ఎలా చేయొచ్చో చూపిస్తాను. ఇక్కడ క్రాస్గా అయితే క్లాత్ మిగిలింది, బట్ మీకు చూపించడం కోసం నేను స్ట్రైట్లోనే క్లాత్ అనేది కట్ చేసి పైపింగ్ అనేది చాలా నీట్గా, ఇప్పుడు పైపింగ్ క్లాత్ లేకపోయినా శారీలో ఇటువంటి సిల్క్ క్లాత్‌తో ఎలా వేయొచ్చు అనేది నేను చాలా వివరంగా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు శారీలో బ్లౌజ్ కట్ చేసిన తర్వాత క్లాత్ వచ్చేటప్పటికి ఇంతే మిగిలిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రెయిట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. క్రాస్ పీస్ అనేది కట్ చేయడం లేదు. క్రాస్ పీసే వేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు స్ట్రెయిట్‌లోనే ఇలా క్లాత్ అనేది మిగిలినప్పుడు ఇటువంటి సిల్క్ క్లాత్ తోటి కూడా మనం రౌండ్ నెక్‌కి కూడా నీట్‌గా వేయొచ్చనమాట పైపింగ్ అనేది. ఇటువంటి జార్జెట్ క్లాత్, సిల్క్ క్లాత్ అయితేనే రౌండ్ నెక్ కూడా స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకున్నా కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అలా కాకుండా కాటన్ క్లాత్‌లోని మనం స్ట్రెయిట్‌గా తీసి వేస్తే సరిగ్గా సెట్ అవ్వదనమాట రౌండ్ నెక్ అది. ఇటువంటి క్లాత్ అయితే రౌండ్ నెక్‌కి స్ట్రెయిట్‌లో తీసుకొని వేసినా సరే చాలా నీట్‌గా వస్తుందనమాట. ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేయండి. నేను చెప్పే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ మీరు వేశారనుకోండి, బిగినర్స్ అయినా సరే చాలా నీట్‌గా పైపింగ్ అనేది చక్కగా సన్నగా మంచి లుక్ తోటి మీకు పైపింగ్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఫస్ట్ జాయింట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను వెడల్పు వచ్చేటప్పటికి ఒక 2 ఇంచీలు ఉండేలాగా తీసుకుంటే సరిపోతుందనమాట. తర్వాత దాన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి, ఇప్పుడు మనం తీసుకుంది సిల్క్ క్లాత్ కదా, ఇది అటు ఇటు జరగకుండా ఫస్ట్ మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. వేసుకుంటే ఇంకా అటు ఇటు జరిగే సమస్య ఉండదనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మధ్యకి ఇలా ఫోల్డింగ్ చేసి చివరి వరకు కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ చిన్న కుట్టు కాకుండా పెద్ద సైజు అంటే ఐదో నంబర్‌లో పెట్టి కూడా మనం కుట్టనేది వేసుకుంటే సరిపోతుంది. నీట్‌గా చివరి వరకు ఇప్పుడు మనం తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్‌ని మధ్యకి ఫోల్డింగ్ చేసి చివరి వరకు ఎడ్జ్‌లో కుట్టొచ్చేలా చూసుకొని చివరి వరకు కుట్టేయండి. ఇప్పుడు ఇంకొక చిన్న టిప్ అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ కొద్దిగా క్లాత్ అనేది కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఫస్ట్ నెక్‌కి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఇలా నెక్ పెట్టి ఒకసారి నెక్‌కి సరిపోతుందా లేదా పైపింగ్ అనేది టోటల్‌గా చెక్ చేస్తున్నాను. చెక్ చేసిన తర్వాత కొద్దిగా తేడా వచ్చిందనమాట. అంటే ఇంకా కొద్దిగా క్లాత్ అనేది పడుతుంది. బట్ ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి కుట్టేసాను కదా! ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుట్టేసినా పర్వాలేదు. దానికి ఎలా జాయింట్ చేయాలి అనేది చూడండి. ఇది జస్ట్ టిప్ అన్నమాట. ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది పొడవు తక్కువయిందనమాట. సో, దానికి కొద్ది క్లాత్ తీసుకొని చూడండి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి పైనుంచి దీన్ని కూడా సేమ్ ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తాము. చివరి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని ఎలా కలపాలంటే చూడండి ఇలా మధ్యలో పెట్టేసి ఆ పైన ఉన్న దాన్ని ఎడ్జ్ అనేది కనబడకుండా లోపలికి ఫోల్డింగ్ చేసి దీంతో కలిపేయడమేననమాట. ఇలా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంతగా పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనితోటి రౌండ్ నెక్‌కి నీట్‌గా ఎలా పైపింగ్ వేయాలనేది చూద్దాము. చూడండి ఇలా కొద్దిగా చివర ఈ పైపింగ్ క్లాత్ అనేది జస్ట్ కొద్దిగా చివర ఎక్కువ ఉండేలాగా జాయింట్ చేసుకోవాలనమాట. ఇలా బ్లౌజ్‌కి పై వైపు నుండి జాయింట్ చేయాలి. చూడండి ఇలా కొద్దిగా కొద్దిగా పావించి ఖర్చుండేలాగే నీట్‌గా లాగొద్దు. ఇక్కడ మాత్రం పైపింగ్ థ్రెడ్‌ని మీరు లాగొద్దు. లూజ్‌గా వదిలిపెట్టండి. పావించి ఖర్చు ఉండేలాగా అంటే పాదం ఖర్చుతోటి మాత్రమే చివరి వరకు వేయండి. ఇప్పుడు బ్లూ కలర్‌లో పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాం కదా! ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కొద్దిగా నెక్ కంటే కొద్దిగా బయటకుండేలాగా మనం స్టిచ్ చేయడం జరుగుతుందనమాట. చివరి వరకు కూడా మీరు ఇదే పాదం ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. రౌండ్ నెక్‌కి ఇటువంటి స్ట్రెయిట్ క్లాత్ వేసినా సరే చాలా నీట్‌గా వస్తుంది. అలాగే ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి క్లాత్ మీద కొద్దిగా డిఫరెంట్ లుక్ అనేది వస్తుందనమాట. అంటే పైపింగ్ అనేది
చూడడానికి నార్మల్‌గా వేసింది ఒకలా ఉంటుంది. ఇటువంటి డిజైన్‌ది తీసుకున్నప్పుడు ఆ లుక్ అనేది వేరే కొద్దిగా డిఫరెంట్‌గా కనిపిస్తుందనమాట. మొత్తం పైపింగ్ అయిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. చివరకొచ్చిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలనమాట. బ్లౌజ్ లోపలికి ఇలా మడతని ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి చివరకొచ్చిన తర్వాత. ఇప్పుడు మనం పైపింగ్ వేసింది రౌండ్ నెక్‌కి కదా! సో, రౌండ్ తిరిగే ప్లేస్‌లో చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలనమాట. అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, నెక్ అనేది రౌండ్ షేప్ నీట్‌గా తిరుగుతుందనమాట. అందులోను మనం తీసుకున్నది స్ట్రెయిట్ క్లాత్ కాబట్టి నీట్‌గా తిరగడం కోసం చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ అనేది చిరగకుండా అంటే కట్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకుంటూ కత్తెర చివర పెట్టి, ఎడ్జ్ పెట్టి కట్ చేయాలనమాట. అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పైపింగ్ క్లాత్ అనేది టోటల్‌గా మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసి కొద్దిగా మాత్రం సన్నగా రావాలి అనుకుంటున్నాను కాబట్టి పైపింగు కొద్దిగా మాత్రం బయటకు వదులుతాననమాట. అంటే ఇప్పుడు మనం నెక్ పట్టీ వేసినప్పుడు నెక్ పట్టీ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా! మెడకి నెక్ పట్టీ వేసినప్పుడు ఏం చేస్తాం మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసి కుడతాము. సేమ్ అదే పద్ధతిలో మొత్తం ఫోల్డింగ్ చేస్తాము. బట్ కొద్దిగా మాత్రం బయటికి కనిపించేలాగా వదులుతామనమాట. చూడండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసేయాలి. కొద్దిగా మాత్రం బయటకి కనిపించేలా వదలాలి. ఇటువంటి క్లాత్ కుట్టేటప్పుడు ముడతలు రాకుండా పైపింగ్ వేసేటప్పుడు కూడా ముడతలు రాకుండా చూసుకోవాలనమాట. ఇప్పుడు బ్లూ కలర్‌లో పైపింగ్ అనేది తీసుకున్నాం కదా! ఈ పైపింగ్ క్లాత్ అనేది టోటల్‌గా లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేసేస్తాను. చేసిన తర్వాత సన్నగా పైపింగ్ రావాలి అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా మాత్రమే బయటకొచ్చేలాగా వదులుతాననమాట. వదిలి ఇప్పుడు కుట్టు అనేది ఎక్కడ వేస్తున్నాను? చివ్వర అంటే బ్లౌజ్‌కి చివ్వర వేస్తున్నాననమాట. చూడండి ఈ విధంగా వస్తుంది పైపింగ్ అనేది సన్నగా, నీట్‌గా. కుట్టు కూడా నేను ఎక్కడ వేస్తున్నాను ఇప్పుడు మిషన్ కుట్టు అనేది అబ్జర్వ్ చేయండి. పైపింగ్‌కి పక్కన అనమాట బ్లౌజ్ మీద వేస్తున్నాను. అలాగే పైపింగ్‌కి పక్కన, పైపింగ్ మీద పడదు కుట్టనేది బ్లౌజ్ మీదే పడుతుంది. అలాగే బ్లౌజ్‌కి చివ్వరన పడుతుందనమాట. అదొక్కటి గమనించండి. ఇక్కడ మీకు క్లారిటీగా కనిపించడం లేదు కాబట్టి ఇంత వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్లౌజ్‌కి చివరి వైపున కుట్టనేది వస్తుంది. అలాగే పైపింగ్ మీద కుట్టనేది పడదు. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేయండి. కొద్దిగా మాత్రం బయటకు వదిలిపెట్టండి. ఈ విధంగా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ మీరు చక్కగా నీట్‌గా స్టిచ్చింగ్ చేశారంటే చాలా నీట్‌గా వస్తుందనమాట. ఎప్పుడు పైపింగ్ థ్రెడ్ వేయాలని ఏమీ లేదు. చిన్న టిప్స్ అనేవి మీరు నేర్చుకుంటే అంటే మీకు పని అనేది స్పీడ్‌గా అవుతుందనమాట. పైపింగ్ థ్రెడ్ వేసి, ఇలా వేసి కంటే ఇది కూడా సేమ్ అదే లుక్ వస్తుంది. రెండిట్లకి డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ అదే లుక్ వస్తుంది. దీన్ని కూడా మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఇది కూడా ప్రొఫెషనల్ లుక్‌లోనే మీకు కనిపిస్తుందనమాట వేసినప్పుడు. అలాగే వీడియోని లైక్ చేయండి అబ్బా! లైక్ చేయడం లేదు ఎవ్వరు. చాలామంది లైక్ చేయడం లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంత మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి చేరితేనే కదా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నీ షేర్ చేయాలనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేయడం లేదో వీడియోస్‌ని అవి ముందుకు ఎప్పుడైతే పుష్ అవ్వవో ఆ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుందనమాట. సో, మీరు లైక్ అనేది ఇవ్వండి. తప్పకుండా లైక్ అనేది ఇచ్చి, మీరు ఎంకరేజ్ చేస్తే ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా చివరి వరకు పైపింగ్ కుట్టిన తర్వాత, మనం చేతితో చేతి కుట్టు కూడా వేసుకోవచ్చు. లేదంటే మిషన్‌తో ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చనమాట. 2 మీ ఇష్టం. మీ ఓపికను బట్టి చేతి కుట్టు వేసుకుంటారా? లేదా మిషన్ కుట్టు వేసుకుంటారా? అనేది మీ ఇష్టం. ఇలా లోపల వైపున చూడండి ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు దీనికి మీరు చేతి కుట్టు అనేది వేసుకోవచ్చు. నార్మల్‌గా నెక్ పట్టి వేసినప్పుడు చేతి కుట్టు అనేది ఎలా వేస్తామో ఆ విధంగా చేతి కుట్టు వేయొచ్చు. లేదంటే పైనుంచి సేమ్ ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంకొక కుట్టు అనేది కూడా వేయొచ్చనమాట. ఇక్కడ పైనుంచి నేను ఇంకో కుట్టు అనేది వేసేస్తున్నాను. చేతి కుట్టు కాకుండా. ఇక్కడ లోపల నాకు బ్లూ కలర్ ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పైకి కనిపిస్తుందనమాట. సో, చివర ఒకే డిస్టెన్స్ వచ్చేలాగా కుట్టు పైకి కనిపించేలాగా నేను పైనుంచి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాననమాట. కావాలంటే మీరు చేతి కుట్టు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేటప్పుడు
బ్లౌజ్ అనేది ఇది సిల్క్ బ్లౌజ్ కాబట్టి చిన్న చిన్న ముడతలు పడే ఛాన్స్ ఉంటుంది. ఆ ముడతలు రాకుండా మీరే మీ చేత్తో బ్యాలెన్స్ చేసుకుంటూ కుట్టాల్సుంటుందనమాట. ఎందుకంటే ఇది సిల్క్ బ్లౌజు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చిన్న ముడతొచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మీ హ్యాండ్స్ తోటే మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కుట్టాలనమాట. ఒకసారి మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ కుట్టడం అనేది అలవాటు చేసుకుంటే అదే అలవాటవుతుందనమాట. ఇప్పుడు పైపింగ్‌కి పక్క వైపున నేను చేతి కుట్టు వేయకుండా ఇంకో కుట్టు అనేది వేశాను కదా! మొత్తం ఫినిష్ అయిన తర్వాత అవుట్ లుక్ అనేది ఎలా వచ్చిందో చూడండి. చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చింది. మొత్తం అవుట్ లుక్ అనేది ఒకసారి చూడండి.